చేతి వేళ్లపై వెంట్రుకలు ఉంటే అలాంటి మనుషులు ఎలా ఉంటారు? మంచిదా కాదా? మన శరీరం లోపల అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. శరీరంలోని ప్రతి భాగానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంటుంది. అది ముఖ రేఖలు, నుదిటి ఆకారం, అరచేతులు లేదా వేళ్లపై వెంట్రుకలు కావచ్చు. శరీర ఆకారం, సంకేతాల ద్వారా ఒక వ్యక్తి స్వభావం, విధిని చదివే శాస్త్రం, సముద్ర శాస్త్రం. చేతుల వేళ్లు, బొటనవేళ్లపై వెంట్రుకలు ఉండటం కూడా ఒక ప్రత్యేక సంకేతంగా పరిగణిస్తారు. ఇది ఒక సాధారణ విషయంగా చూడరు. మీ వేళ్లు లేదా బొటనవేళ్లపై వెంట్రుకలు పెరిగితే మీ జీవితంలో కొన్ని ప్రత్యేక అవకాశాలు, హెచ్చరికలు లేదా మార్పులు రాబోతున్నాయని సూచిస్తుంది. దానిని విస్మరించడం తెలివైన పని కాదు. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి శరీరంపై అనవసరమైన వెంట్రుకలు ఎక్కడ పెరిగినా అక్కడ కొన్ని లోతైన సంకేతాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా వేళ్లు, బొటనవేళ్లపై వెంట్రుకలు ఉంటే అది ఏదో ఒక ప్రత్యేకతను సూచిస్తుంది. వేళ్లు లేదా బొటనవేళ్లపై వెంట్రుకలు ఉన్న వ్యక్తులు చాలా లోతైన ఆలోచనాపరులు, పదునైన మనస్సు కలిగి ఉంటారు. వారి నిర్ణయం తీసుకునే సామర్థ్యం సాధారణ వ్యక్తుల కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ రకమైన వ్యక్తులు రహస్యమైన అంశాలు, రహస్య శాస్త్రాల పట్ల ఆకర్షితులవుతారు. వారు జ్యోతిష శాస్త్రం, తంత్రం, మంత్రం, ఆయుర్వేదం, వాస్తు, తత్వశాస్త్రం వంటి శాస్త్రాలపై ఆసక్తి కలిగి ఉంటారు. వారి మనస్సు ఎల్లప్పుడూ ఏదో తెలుసుకోవడంలో, కనుగొనడంలో నిమగ్నమై ఉంటుంది. వీరికి ద్వంద్వ వ్యక్తిత్వం ఉంటుంది. ఒకవైపు బయట నుండి చాలా ధైర్యంగా, కఠినంగా కనిపిస్తారు, కానీ లోపల వారు భావోద్వేగపరంగా సున్నితంగా ఉంటారు. వారు తమ కుటుంబం, సన్నిహితుల పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు. వేళ్లపై వెంట్రుకలు ఉండటం కూడా సంపద, హోదాకు సంకేతం. ఈ వ్యక్తులు క్రమంగా జీవితంలో విజయ శిఖరాలకు చేరుకుంటారు, సమాజంలో మంచి స్థానాన్ని సాధిస్తారు. ఇది మంచి సంకేతంగా పరిగణిస్తున్నా కూడా కొన్నిసార్లు ఇది ఒక హెచ్చరిక కూడా. బొటనవేలు లేదా వేళ్లపై అకస్మాత్తుగా వెంట్రుకలు పెరగడం ప్రారంభిస్తే జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని లేదా మానసిక ఒత్తిడి పెరుగుతుందని సూచిస్తుంది. అలాంటి సమయాల్లో ధ్యానం, ఏకాంతం ప్రయోజనకరంగా ఉంటాయి. ఇకపోతే ఈ అంశాలు వ్యక్తి ఆధారంగా మారుతూ ఉండొచ్చు. అందరికీ ఒకేలా ఉంటాయని అనుకోవద్దు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.